ఆమందాల వలస నియోజకవర్గంలోని నారాయణపురం లెఫ్ట్ మెయిన్ కెనాల్పై చేపడుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆమందాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాల్వలపై నిర్మాణాలు చేపట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. ఇలాంటి నిర్మాణాల వల్ల కాల్వల నిర్వహణకు అంతరాయం కలగడమే కాకుండా భవిష్యత్తులో సాగునీటి సరఫరాపైన ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కాల్వపై జరుగుతున్నట్లు పేర్కొంటున్న నిర్మాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణమే తొలగించే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా ఆస్తులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమందాల వలస నియోజకవర్గ పరిధిలో నారాయణపురం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉన్నటువంటి బ్రాంచ్ కెనాల్, ఈ ఎగువను చూడండి, ఇదే ఈ బ్రాంచ్ కెనాల్, ఇదిగోండి, ఇది చూసినా అర్థమవుతుంది, ఇది బ్రాంచ్ కెనాల్. ఈ బ్రాంచ్ కెనాల్కి ఇది ఎక్కడ ఉంది, మిత్తిబట్టి అంటది. మిత్తిబట్టి తోటవాడ, ఆమందాల వలస మండలం తోటవాడ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ అయ్యి ఇలా వచ్చి మన ఆగోల్ దగ్గర, అంటే మన ఎక్కడంటే అది ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ క్యాంటీన్ దగ్గర మన మెయిన్ రోడ్ను క్రాస్ అవుతుంది. ఆర్మీ క్యాంటీన్ దగ్గర మెయిన్ రోడ్ను క్రాస్ అయితే ఆ క్రాస్ అయిన దగ్గర ఉన్నటువంటి, అంటే ఇటు మళ్ళీ బావాజీ మఠం భూముల వైపు ఉన్నటువంటి కెనాల్ని ఆ బండను కప్పేసి ఈ కెనాల్ని వేసాడు. చూడండి, కెనాల్ మీద కొద్దిగా రెండు సైడ్లు గోడలు కట్టాడు. ఈ గోడల మీద అంటే స్లాబ్ వేసేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఆయనకి ఓ 15 అడుగుల ప్లేస్ ఉంది. అది ఎక్కడి నుండి ఆక్యుపై చేశారో తెలియదు. 15 అడుగుల ప్లేస్ ఉంటే దాని తర్వాత ఒక 20 అడుగుల బండ ఉంది. ఇటు చూడండి, ఇటువైపు ఆ బండే, సేమ్ బండి, ఇటువైపు రోడ్డు ఉంది. చూడండి, రోడ్డు ఇది. ఇదే రోడ్డు యువతలు కూడా ఉండాలి కదా బండి. అది 20 అడుగులు బండి ఉండి దాని మీద మరొక 20 అడుగులు, 22 అడుగులు, 24 అడుగులు, 24 అడుగులు ఉంటుంది. 20 ప్లస్ 24, 44 అడుగులు కెనాల్ ఉంటే ఆ కెనాల్ మీద స్లాబ్ వేసేసంట 20 అడుగులు బండు, అవతల వైపు ఉన్నటువంటి ఒక 10-12 అడుగులు బండు కలిపి ఒక 45-50 అడుగులు బండు మొత్తం కెనాల్ని కప్పేసి ఇటువైపు మరో 15 అడుగులు ఆయన ఏదో ఎవరి దగ్గర ఆక్యుపై చేసిందో ఉంటే దీన్ని అంతటినీ కలిపి ఇప్పుడు ఏం చేస్తారంట, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ పెడతారండి. ఇది ఈయన, నీకు కనీసం సిగ్గుందా? ప్రభుత్వ ఆస్తుల్ని కెనాల్ని ఆక్యుపై చేస్తావా? నువ్వు ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన లేకపోతే ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తావా? 500 ఎకరాలు ఇరిగేట్ చేస్తున్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్, 500 ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్ ఎక్కడ? తోటవాడ, అక్కివరం, రాగోలు, బలగ. ఇదే కెనాల్ ఎక్కడి నుండి వెళ్తుంది? మళ్ళీ శ్రీకాకుళం టౌన్లో నుండి వెళ్తుంది. ఆ కెనాల్ని పైన నువ్వు కవర్ చేస్తే ఇప్పుడు 200 అడుగులు కవర్ చేస్తున్నాడు. నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి మొన్న గ్రీవెన్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి నిజంగా సిగ్గుగా లేదా? టీడీపీ క్యాడర్ని అడుగుతున్నాను, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదు? ఎలా నాయకుడు మీకు ఉన్నాడని చెప్పేసి ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తా చిచి అనిపించట్లేదా? ఇంతటి సిగ్గు లేకుండా ఇంతటి దోపిడీకి పాల్పడతారా? కనీసం ఆలోచన అవసరం లేదండి. ప్రభుత్వానికి ఉన్నవి, రైతులకు ఉన్నవి, లేకపోతే ఇరిగేషన్ కింద ఉన్న వాటిని ఆక్యుపై చేస్తావా? ఒక చెట్లు, పుట్టలు, గట్టులు, ఇసుక భూములు, దేవుడు భూములు, ఇదా నీ పరిపాలన? దీనికా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది? దీనికోసం నువ్వు ఎమ్మెల్యేగా అనుకొని భుజాలు వేసుకొని తిరుగుతున్నావు. నాలుగు బయట పడలేదు, ఇప్పుడు బయట పడలేను. ఇంకా దానికి ఏం చేశాడు? ఇంకా దీనికి ఏం ఇరిగేషన్ ఉందో ఏ పెర్మిషన్ లేదు, ఇరిగేషన్ వాళ్ళు అప్రూవల్ లేదు. ఈయనకి సొంత కట్టేస్తున్నాడు. అది కెనాల్ని తవ్వేసి 2 పక్కల గోడలు కట్టేసి మీద స్లాబ్ వేసేసి కింద నుండి నీరు వెళ్ళిపోద్దాడు. దానికి ఏమైనా రేపు పొద్దున ఇబ్బంది అయితే బండను ఆక్యుపై చేసింది ఏంటంటే ఈ కాలు గట్టుని. సిగ్గులేదు నీకు? అసలు మనిషివేనా? చిచ్చే, ఇదిగోండి చూడండి ఆ కెనాల్ ఏం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని టీడీపీ ఒక ఎమ్మెల్యే కింద, ఇన్ఛార్జ్ కింద ఉంచిందని అంటే పార్టీ సిగ్గుపడాలి. రేపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అడుగుతున్నాను, మీకు నిజంగా ఇలాంటి వ్యక్తి కెనాల్ గట్టుల్ని, అంటే కాలువ గట్టుల్ని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి మీకు నాయకుడిగా ఉండాల్సిన అవసరం లేదా? టీడీపీ క్యాడర్ని సూటుగా ప్రశ్నిస్తున్నాను.
ఇది ఆలోచన చేయండి. ఇంకా చూడండి ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఎగువ వైపు ఇది అంటే కెనాల్, ఈ దిగువ వైపు ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎగువ వైపు అండి. ఇక్కడ అడ్డగా ఇప్పుడు అక్కడ ఏదైతే కాంక్రీట్ వేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు అక్కడ అడ్డగా ఏవైతే వెళ్ళాల్సినటువంటి పాసేజీలకు అడ్డంగా మట్టి వేసాడు. మట్టి వేసి ఎగువన ఎన్నో ఎకరాలు, తోటాడికి చెందినటువంటి ఎన్నో ఎకరాలు అక్కడ మునిగిపోయి ఉన్నాయి వాటర్లో. ఈరోజు మునిగిపోయి ఉంది. వాళ్ళు రోజు అడుగుతున్నారు తీయమని చెప్పేసి. ఇది తప్పు కాదా? ఇదేనా మీరు నేర్చుకుంటూ? సో ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? ప్రజాసేవలో ఉండడానికి అర్హుడా? ఆలోచన చేయాలి. ఇంకా ఈ విషయమై ఏదైతే తోటవారిలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందికి ఆ వాటర్ అనేది మునిగిపోయి అడ్డుకట్ట వేసేసి, వాటర్ పాస్ అవ్వకుండా అడ్డుకట్ట వేసి అనుకున్నటువంటి పొలాలను ముంపుకు గురి చేశారు. ఈరోజు మర్యాదగా తీశారు మీరు. రేపటి వరకు టైం ఇస్తున్నాం. ఎల్లుండి మేము అక్కడికి వస్తున్నాం. మా పార్టీ క్యాడర్ మేమందరం వస్తున్నాం. రైతులకు అండగా అక్కడ నిలబడతాం. మీరు తీయకపోతే మేమే అక్కడ తీస్తాం. డైరెక్ట్గా వచ్చి మేమే దాన్ని తొలగిస్తాం. ఎల్లుండి ఉదయం మేము అక్కడికి వస్తాం. ఇంకా చెప్తున్నాను కోన రవికుమార్ గారు, మీకు ఇదే మీ తాలూకు హెచ్చరిక. మీరు అనుకోండి, ఏమనుకోండి. మా పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపారు. లేకపోతే మా పార్టీ వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా మీరు చేసినటువంటి అన్ని ఎన్నో ఉన్నాయి. జైలు పోవడానికి మీకు ఎన్నో ఉన్నాయి రీజన్స్. ఎలాగా మీకు తప్పదు అది. ఇప్పుడు ఈ కెనాల్ గురించి చెప్తున్నాను స్పెసిఫిక్గా. ఈ కెనాల్ మీద మీరు ఏ కన్స్ట్రక్షన్ చేసినా, ఏ బండ మీద ఆ కాలువ గట్టు మీద ఏ కన్స్ట్రక్షన్ చేసినా దాన్ని మేము తొలగించేస్తాం. మీకు ఇదే మా హెచ్చరిక అనుకోండి. తొలగిస్తాం. నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి 2 రోజులు నేను మీతో మాట్లాడుతున్నాం. ఆపమని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారి ద్వారా కూడా, అంటే జేసీ గారు ఉన్న జేసీ గారి ద్వారా కూడా మీకు రికమెండ్ చేయించాం ఏమని, అది ఆపమని చెప్పేసి. కానీ